హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రత్నరాజు. పెర్లవెన్ ఫ్యాక్ట్స్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనేటటువంటి ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పెర్లవైన్ ఇంటర్నేషనల్ ఇచ్చేటటువంటి డిపి మరి మనకి ఏ విధంగా సెక్యూర్డ్గా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం అసలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఉన్నపళంగా అనివార్యంగా డిజిటల్ ఎకోసిస్టమ్ వైపు పరుగులు పెడుతుంది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి దగ్గర నుంచి డబ్బు బదిలీ చేసే వరకు కూడా ప్రతిదీ కూడా కాగితం లేకుండా జరుగుతుంది. అంటే డిజిటల్ చెల్లింపు రంగానికి సరికొత్త ఆశాజనకమైన ఒక కరెన్సీ, అంటే అదనంగా ఒక కరెన్సీ, అదే డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ అనేటటువంటి ఒక కరెన్సీని మనకి అందించడం అనేది జరిగింది. ఈ యొక్క డిజిటల్ కరెన్సీ అనేది మనకి సాధారణంగా ఒక యుఎస్ డాలర్ని ఏ విధంగా అయితే మనం మార్పిడి చేసుకుంటామో అదేవిధంగా ఒక డిజిటల్ కరెన్సీ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ యొక్క డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అనేది ఒక వికేంద్రీకృత వర్చువల్ కరెన్సీగా నిర్వచించారు దాన్ని ఇప్పుడు. అయితే గత 2 సంవత్సరాలుగా డిజిటల్ కరెన్సీ అనేది వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే మనం కూడా ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. మనకి బిట్ కాయిన్స్ కానివ్వండి, లేదంటే ఎథీరియం కానివ్వండి, లేదా లింక్ కాయిన్, లేదా ఇట్లా డిజిటల్ కరెన్సీ అనేది మనకి కాయిన్స్ రూపంలో కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉంది. అయితే దీనికి ఈ యొక్క డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేయడానికి లేదా మనకి అందించడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అయితే దాంట్లో కొంత మంచి ఉంది, కొంత చెడు కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకి చూసినట్లయితే ఈ యొక్క డిజిటల్ కరెన్సీని సృష్టించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇన్విజిబుల్గా ఉంటారు. ఎందుకంటే అది ఒక సెక్యూరిటీ పర్పస్గా. అయితే డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీని సృష్టించబడినప్పుడు వాటితో మనం చేసేటటువంటి లావాదేవీలన్నీ కూడా పబ్లిక్ లెడ్జర్లో నిల్వ చేయబడతాయి. అయితే రికార్డ్ కీపింగ్ యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి ఈ యొక్క కాయిన్ని ఎవరైతే సృష్టించారో లేదా ఈ యొక్క డిజిటల్ కరెన్సీని ఎవరైతే క్రియేట్ చేశారో ఆ యొక్క ఓనర్స్ యొక్క అన్ని ఐడెంటిటీస్ కూడా రహస్యంగా ఉంచబడతాయి. అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక డిజిటల్ వ్యాలెట్స్ మధ్య ఏమంటారంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా మనకి జరిగినప్పుడు మనకి ఆ యొక్క వ్యాలెట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రికార్డ్ కీపింగ్ చేయబడి మన ప్రతి ఒక్క లావాదేవీ కూడా మనకి రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైనా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేయబడి ఉంటాయి. కాబట్టి మనకి ఆ యొక్క విషయాలు, ఆ యొక్క లావాదేవీలన్నీ కూడా మనకి ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా మనము ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లాగే డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ ఏదైనా విలువ ఉండటానికి బ్లాక్ చైన్ అనేది ఒక కారణం ఉంటుంది. ఈ క్రిప్టో కరెన్సీకి ఎక్కువగా డిమాండ్ ఉండటానికి ఈజీ ఆఫ్ యూజ్, అంటే మనము అతి తేలికగా ఉపయోగించుకోవడానికి, వాటిని వాడుకోవడానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. అయితే మనకి కావాల్సిందల్లా ఈ యొక్క డిజిటల్ కరెన్సీని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా మనకు ఒక డిజిటల్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. జస్ట్ లైక్ ఏ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనకి కావాలి. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ మరియు మనకు ఒక బ్యాంక్ చెల్లింపులకి, మన యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ జరుపుకోవడం కోసం మనకి ఆ యొక్క అమౌంట్ అనేది బదిలీ అవుతుంది. ఇప్పుడు మనం పెర్లవైన్ అందించేటటువంటి డిజిటల్ పాయింట్ అనేది ఏ విధంగా మరి మనకి ఉపయోగపడుతుంది, లేదా ఈ యొక్క కరెన్సీని వాళ్ళు సృష్టించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్లయితే, డిపి అనేది పీర్ టు పీర్ ఇంటర్నెట్ కరెన్సీ. పీర్ టు పీర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎవరికైనా స్పాట్ అండ్ ఈజీగా తక్షణమే మరియు సులభమైనటువంటి చెల్లింపులకి అనుమతిస్తుంది. అయితే డిపి అనేది వరల్డ్ పేమెంట్ నెట్వర్క్ యొక్క ఓపెన్ సోర్స్. ఇది ఏ విధమైనటువంటి కేంద్ర అధికారులు లేకుండా పూర్తిగా వికేంద్రీకరించబడింది. హై స్పీడ్ మరియు సెక్యూర్డ్ సర్వర్లను నెట్వర్క్ సురక్షితంగా ఉంచబడతాయి మరియు వ్యక్తులు వారి సొంత ఆర్థిక వ్యవస్థలను నియంత్రించడానికి అధికారం ఇస్తాయి. అయితే ఇది ఒక మ్యాథమెటికల్ ఆధారిత కరెన్సీ కంటే వేగంగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి, వాటి యొక్క టైంను మనం తగ్గించడానికి మరియు
మెరుగైన స్టోరేజ్ కెపాసిటీ ఇవ్వడానికి ఈ యొక్క డిపి అనేది మేము సృష్టించామని చెప్పేసి పెర్లవైన్ సిస్టమ్ మరి మనకి ఆ యొక్క సిస్టంలో చెప్తుంది. సో మనం ఒకసారి ఆ perlevine.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మరి మనము అక్కడ అబౌట్ అస్ అనేటటువంటి ఒక ఆప్షన్ని మనం ఎంచుకున్నట్లయితే ఈ యొక్క వివరాలన్నీ కూడా మరి మనము జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఇంకొకసారి మరి మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ మనము ఆ యొక్క క్లారిటీ అనేది మనం అక్కడ తీసుకోవచ్చు. అట్లాగే డిజిటల్ పాయింట్ అనేది ఒక డిజిటల్ యూనిట్. ఇది కొనుగోలు అనే ప్రక్రియ ద్వారా సృష్టించబడుతుంది. మనము షాపింగ్ చేసేటప్పుడు జాబితా బిల్లులోని అనేక అంశాలు బార్కోడ్ల మాదిరిగానే ప్రతి ఒక్క డిజిటల్ పాయింట్ కూడా బార్కోడ్ కలిగి ఉంటుంది. డిజిటల్ పాయింట్ అనేది మరి ప్రత్యేకమైందని చెప్పేసి మరి మనకు అక్కడ వివరించడం అనేది జరిగింది. డిపి యొక్క నిబంధనలు షరతులను ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటాయి. డిపి అనేది పెర్లవైన్ వ్యవస్థ యొక్క డివిడెంట్ యూనిట్ అని చెప్పేసి మరి మనకి తెలియచేయడం అనేది జరుగుతుంది. అట్లాగే పెర్లవైన్ సిస్టంలోకి ఎవరైనా సరే ఈ యొక్క వ్యవస్థలోకి ఎవరో కూడా చొరబడటం అనేది సాధ్యం కాదు. మేము హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది దీనికి ఉపయోగిస్తున్నాము, లేదా దాని యొక్క వివిధ ప్రయోజనాల కోసం వేరే ఎవరైనా సరే వేరే ఏదైనా సిస్టమ్ వెలుపల నుంచి డిపి అనేటటువంటిని దానిని ఎవరు కూడా సేకరించలేరు. ఎవరు కూడా పెర్లవైన్లో తప్ప ఆ డిపి అనేది బయట పర్చేజ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాగంటే మనకి ఉదాహరణకి మనకి బిట్కాయిన్ కావాలి అని అంటే మనము డాలర్స్ యూఎస్ డాలర్స్తో కన్వర్ట్ చేసుకుని మనము ఆ యూఎస్ డాలర్ ద్వారానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. డైరెక్ట్గా మనము బిట్కాయిన్ని కొనాలి అని అంటే సాధ్యపడదు. కాబట్టి అట్లా మనకి డిపిని ఎవరైనా కొనాలి అని అంటే మాత్రం అది సాధ్యమైనటువంటి పని కాదు. బయట నుంచి ఎక్కడ కూడా మనకి డిపి అనేది అవైలబిలిటీ ఉండదు. ఒక పెర్లవైన్ సిస్టంలో మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం ఆ సిస్టంలో ఇవ్వడం అయితే జరిగింది. అట్లాగే ప్రభుత్వాలు జారీ చేసేటటువంటి కాగితపు డబ్బులో కాకుండా పరిమిత సంఖ్యలో డిపి ఉంటుంది. సో ఇక్కడ మనకి అవి ద్రవ్యోల్బణంతో ప్రభావితం కాలేవని మరియు నకిలీలను ఉత్పత్తి చేయడం అసాధ్యమని ఈ యొక్క సిస్టమ్ చెప్తుంది. మరి వర్చువల్ కరెన్సీలు ఒక సెంట్రల్ బ్యాంక్తో ముడిపడి లేనందున డిపి విలువ ఉపయోగించగల సామర్థ్యము మరియు డిమాండ్ సరఫరా అంశాలపై ఆధారపడి ఉంటుంది. డిపిలో చేరిన తర్వాత వినియోగదారులు తమ డిపిలను ఉపయోగించడానికి వివిధ మార్గాల్లో ఎంచుకోగలిగే మిలియన్ల మంది డిపి కొనుగోలు ప్రపంచ నెట్వర్క్లో భాగమవుతారు. మరి ఇక్కడ వరల్డ్ వైడ్ నెట్వర్క్ మనకి ప్రపంచంలో 153 దేశాల పైగా మరి మనకి వర్క్ జరుగుతుంది అని చెప్పేసి మనకి పెర్లవైన్ సిస్టమ్ అనేది చెప్తూ ఉంది. మరి ప్రపంచంలో ఏదైతే ఐక్యరాజ్య సమితి చేత నిషేధించబడినటువంటి దేశాలు, ఉగ్రవాద దేశాలుగా గుర్తించబడినటువంటి దేశాలు ఏదైతే 8 దేశాలు ఉన్నాయో మరి వాటిలో మా యొక్క కరెన్సీ అందుబాటులో లేదు అని చెప్పేసి మరి సిస్టంలో మనకి వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి డిపి అనేటటువంటి ఒక కరెన్సీ ఫ్యూచర్లో perlevine.com అనేటటువంటి అప్డేట్స్ ఏదైతే వచ్చిందో ఆ అప్డేట్స్లో ఈ డిపిని మనము ప్రపంచంలో ఏ మూలైనా సరే, ప్రపంచంలోని ఎక్కడ నుండైనా అంటే నిషేధించబడినటువంటి దేశాల్లో తప్ప ఎక్కడ నుంచైనా సరే ఈ యొక్క కరెన్సీని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ యాక్సెస్ కలిగినటువంటి ఏ గ్రహం మీద అయినా సరే, అంటే మనం ఇంకా చంద్రమండలంలోకి వాటిలోకి మరి మన యొక్క ప్రయాణం అనేది జరగడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కనుక ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మా యొక్క డిపిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి సిస్టమ్ అయితే మనకి తెలియజేయడం అనేది జరిగింది. సో ఇంత సెక్యూరిటీ సిస్టమ్ అనేది మనకి ఇంతకుముందు ఇప్పుడు కూడా ఇంత ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి సిస్టమ్ని మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఒక్కసారి ఈ పెర్లవైన్ సిస్టంలో perlevine.com అనేటటువంటి ఒక వెబ్సైట్లో మనకి ఇచ్చినటువంటి వివరాలని మరి ఆ పెర్లవైన్ పార్ట్నర్స్ కానివ్వండి, మరి ఎవరైనా చేరదాం ఈ సిస్టంలోకి పరిచయం అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒకసారి మరి యొక్క సిస్టమ్ని గమనించాలి. అట్లాగే డిపి యొక్క కొత్త మరియు ప్రత్యేకమైనటువంటి వ్యాలిడ్ స్ట్రింగ్కు కేవైసీ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మన యొక్క కస్టమర్ ఎవరైతే ఉన్నారో అంటే మనము ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు కూడా మన యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఈరోజు ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేసినా కానీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో మన యొక్క కేవైసీ అనేది ఇవ్వాలి. అంటే మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అట్లాంటివి అనేది అడుగుతుంది. బట్ ఇక్కడ మన పెర్లవైన్ సిస్టమ్ ఏం అడుగుతుంది అని అంటే కేవలం ఒక ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ప్లస్ ఒక క్యాన్సిల్డ్ చెక్. ఈ క్యాన్సిల్డ్ చెక్ దేనికి అని అంటే మనం డిపిని మన యొక్క కరెన్సీలోకి మార్చుకోవడం కోసం, అంటే ఏ కంట్రీ అయితే
కరెన్సీ ఏ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తుందో ఆ కరెన్సీలోకి ఈ డీపీని మనం మార్చుకోవడానికి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఒక యుఎస్ డాలర్ని మనం ఎంత ఈజీగా అయితే మనం మార్చుకోగలుగుతామో, అంటే ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి కానివ్వండి, లేదంటే ఆ కంట్రీ యొక్క నిబంధనలకు, ఫైనాన్షియల్ నిబంధనలకు లోబడి ఏ విధంగా అయితే మనం చేసుకుంటున్నామో, అదేవిధంగా ఈ యొక్క డీపీని కూడా మనము ప్రపంచంలో ఎక్కడైనా సరే మన యొక్క సొంత బ్యాంకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పటివరకు మరి మనము చూసాము డిజిటల్ కరెన్సీ ఏ విధంగా ఉంటుంది, డిజిటల్ కరెన్సీలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది, మరి అట్లాగే పెర్లవైన్ అందించేటటువంటి సిస్టమ్ డీపీ అనేటటువంటి ఒక కరెన్సీ ఏ విధంగా ఉండబోతుంది, మరి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మరి మనము గమనించాము. మరి పెర్లవైన్లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే జారదాం అనుకునేటటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈ యొక్క సూచనలు సలహాలు చూసుకుని మరి perlawine.com అనేటటువంటి వెబ్సైట్ని మరి సందర్శించి దాంట్లో ఉన్నటువంటి విషయాలను గమనించాలి. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు సమాచారాన్ని మీకు తెలియచేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏదైనా తప్పులు ఉన్నా, లేదంటే ఇంకేదైనా మీరు ఈ యొక్క వీడియోని ఇంకా కొంచెం ఎక్కువగా చక్కగా అందించడానికి మీరు సూచనలు సలహాలు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అందించండి. ఈ యొక్క కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసినటువంటి వ్యక్తులకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రత్నరాజు.